కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. నమస్కారం. మనతో పాటు మంచు విష్ణు ఉన్నారు. మంచు విష్ణు ఇప్పుడు కన్నప్ప అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి సినిమాని సిద్ధం చేసి ఒకసారిగా తెలుగువాడి సత్తాని, భారతదేశం సత్తాని ప్రపంచంలో వెలుగెత్తి చాటడం కోసం, ఆ జెండాను పాతడం కోసం సిద్ధమయ్యారు. త్వరలోనే ఆ గొప్ప సినిమా మన కంటెదురుగా, మన చెవులకు రానుంది. ఆ సినిమా విషయాలు విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం విష్ణు గారు. మీరేమో విష్ణు, మీరు చేసిన సినిమా పరమ శివభక్తుడు కన్నప్ప. ఈ కాంట్రాస్ట్ని మనం ఎలా చూద్దాం? నేను చిదంబరం ఈ మధ్య వెళ్ళొచ్చాను. జంబుకేశ్వర్ వెళ్ళాం. జంబుకేశ్వర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పుకుంటూ వచ్చారు కొన్ని. దాని తర్వాత ఆకాశలింగం చూసేటప్పుడు అక్కడ విష్ణుమూర్తి విగ్రహం, శివుడు నటరాజస్వామి విగ్రహం రెండు ఒకే దగ్గర ఉంటాయి అక్కడ. అంటే ఒకే గుడి కాంప్లెక్స్లో. వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇద్దరు ఒకటే అని, అంటే అన్ని శక్తి అని నమ్ముతాం. బట్ అంతా శివలీల ఇదంతా. రెండు వేరు కాదు, ఇది సబ్కా మాలకి ఏకే అన్నట్టుగా రూపాలు వేరైనా దైవం ఒకటే, ఆ శక్తి స్వరూపం ఒకటే. కరెక్ట్గా చెప్పారు. అన్నట్లుగా మీ పేరు విష్ణు, మీరు శివుడు ఉన్నాడు, శివుడిలో విష్ణువు ఉన్నాడు, విష్ణువులో శివుడు ఉన్నాడు. అందుకే ఆయన హరిహరనాథ తత్వాన్ని తీసుకొచ్చారు తిక్కన గారు. విష్ణు రూపాయ నమః శివాయ అంటాడు. ఓహో, విష్ణు రూపాయ నమః శివాయ. విష్ణు రూపంలో ఉన్న శివుడికి, శివుడి రూపంలో ఉన్న విష్ణువుకి నమస్కారం అంటాడు అనమాట. ఆ విష్ణు రూపాయ నమః శివాయలో విష్ణువుకి శివుడికి మధ్యలో నమః అని పెట్టాడు పేరు. ఢీ లాంటి సినిమాలు, అటువంటి సినిమాల్లో కామెడీ, యాక్షను, అటువంటి ఫైట్స్, రొమాన్స్, ఇటువంటి సినిమాల్లో నుంచి మీరు ఇందులోకి ఒక పరమ భక్తుడిగా, ఒక ఆటవికుడిగా మారిన ఈ ట్రాన్స్ఫార్మేషన్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఇందులో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ప్రయాణంలో మీరు నేర్చుకుంది ఏంటి, మీరు తెలుసుకుంది ఏంటి, ఎలా మీరు ఎలా ఒదిగారు ఆ పాత్రలోకి? అంటే నేను ఈ కథ రాసేటప్పుడు కానీ నాకు పెద్ద మార్పు రాలే. కానీ కథ రాసేటప్పుడు తిన్నడు ఎలాగ ఆలోచించాడు, కన్నప్పగా అవ్వకముందు అతను ఒక నాస్తికుడిగా ఎందుకు తయారయ్యాడు, అతని జీవితంలో ఏం జరుగుంటే అతను నాస్తికుడిగా అయి ఉంటాడు అన్న ట్రావెల్ జర్నీ ఎక్కువ చేసి కథ రాసేటప్పుడు బర్ని గారు ఇచ్చిన కథని డెవలప్ చేసుకుంటూ ఇంకా పెద్ద స్పాన్లో చేసుకునేటప్పుడు నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, హనుమాన్ చాలీసా చదువుతాను అంత. కానీ కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఒక పీస్ అనేది నాకు అనిపిస్తుంది. ఒక మనశ్శాంతి, దేవుడు ఆజ్ఞ, ఇదంతా శివలీల. శివ అనుగ్రహం లేకుండానే జీవం కూడా పుట్టదంటారు. అది నేను అనుభవిస్తున్నాను. అంత శివలీల అనేది నాకు అనిపిస్తుంది. సో ఒక వ్యక్తిగా కూడా నేను మారింది కన్నప్ప సినిమా. సో ఒక నటుడుగా కూడా కన్నప్ప ముందు, కన్నప్ప తర్వాత నటుడుగా నేను అనుకోవాలంతే. నటుడిగా, నిర్మాత నాన్నగారు. అఫ్ కోర్స్, అంటే ఈ మూవీకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, షో రన్నర్ అని. అది తెలుగులో కరెక్ట్గా నాకు తెలియదు. అది షో రన్నర్ అంటే మొత్తం ఇతనే రన్ చేసేది. ప్రొడ్యూసర్స్ అందరూ మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఎందుకంటే ఇది పుట్టింది నా ఇట్ ఈస్ మై బేబీ. నా దగ్గరకు తీసుకొచ్చినప్పటి నుంచి నేను నా బిడ్డగా చూసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. సో ఎనీథింగ్, ఎవ్రీ స్మాల్ థింగ్ ఈ సినిమాలో అది ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ మై బేబీ. ఇప్పుడు శివ శివ శంకర పాట రామజోగ శాస్త్రి గారు రాశారు. దానికి ఇప్పటికే కొన్ని కోట్లాది వ్యూస్ వచ్చాయి. చాలామంది దాన్ని మెచ్చుకున్నారు, పండితులు, పామర్లు. అది రీచ్డ్ది. ఈ పాట సందర్భంలో బెంగళూరులో ఒక దేవాలయంలో ఈ పాట వినపడుతుంటే, ఈ పాట ఎందులోది ఏమిటి అని అసలు తెలియకుండా ఆయన పెద్ద ఆయన నండూరి శ్రీనివాస్ గారు అని, ఆయన చాలా ప్రవచనాలు చేయడం, మంచి విషయాలు, దైవికమైన అంశాలని అద్భుతంగా యూట్యూబ్లో మాట్లాడుతుంటాడు. ఆయన మాటలకి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. ఇలా వీడియో పెడితే ల్యాక్స్లో వెళ్ళిపోతాయి. ఆయన వీడియో ఒకటి నేను చూడటం జరిగింది. అది కూడా పొద్దున్న చూశాను. ఎందుకో ఇలాగ ర్యాండమ్గా కనిపించినప్పుడు ఆయన దాదాపు 16 నిమిషాల పాటు ఈ పాట గురించి మాట్లాడారు. శివ శివ శంకర. ఆయన బెంగళూరులో ఉంటారు, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను శివుడి గుడికి వెళ్తే ఈ పాట వస్తుందట, శివ శివ శంకర. ఇది ఎందులోనో ఏదన్నా ఫోకో, ఏదైతే ఇంకేదైనా కవి రాసిందో, ఏదైనా పాతదో అనుకుంటున్నారట. అనుకుని ఏమన్నా అడిగితే, ఇది కాదండి, ఇది మన మంచు విష్ణు వాళ్ళు సినిమా తీస్తున్నారు కన్నప్ప, ఆ కన్నప్ప సినిమా పాట ఇదని
ఆయన మళ్ళీ మొత్తం ఆ లిరిక్స్ గూగుల్లోకి వెళ్ళి ఆ లిరిక్స్ మొత్తం సెర్చ్ చేసుకొని అది మొత్తం చదివి ఆ పాటనప్పుడు విని ఆనందించి మళ్ళీ లిరిక్స్ని అక్షరం పదం పదం చదివి ఆ రెండు సింక్ చేసుకొని అద్భుతంగా ఉంది అసలు ఆ సాహిత్యం కానీ ఆ వర్ణించిన విధానం కానీ అని చెప్పి ఆయన ఒక 16 నిమిషాలు వీడియో చేశాడు. అది మీకు ఆ వీడియో చూశాను. అది నాకు పొద్దున్న చాలా ఆశ్చర్యం అనిపించింది. కామెంట్లు కూడా చాలా వచ్చాయి. ఓ సినిమా పాట గురించి మీరు ఇంత ఇదిగా రాశారంటే ఇది గొప్ప పాట అయి ఉంటుందని. సో అందులో రామజోగ శాస్త్రి గారు నాకు ఆత్మీయులు. ఇందులో ఒక మాట ఏది ఉంది కదా, మన తెలివి కన్ను తెరిపించడం అనేది. మీకేమైనా అనుభవం జరిగిందా? ఆ థర్డ్ ఐ ఓపెన్ అయినట్లుగా మీకు ఏమైనా అనిపించిందా ఈ ప్రయాణంలో? ఒకటి నమ్మేది ఏంటంటే, దేవుడిని ఎతికినప్పుడు నాకు దేవుడు కనిపిలా. నన్ను నేను ఎతుక్కునేటప్పుడు దేవుడు కనిపించాడు. మనలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను నేను. అది థర్డ్ ఐ ఓపెనింగ్ అంత ఎక్స్పీరియన్స్ నాకు అనిపించిందా లేదా మేబీ అనిపించి ఉండొచ్చు, నాకు అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ శివుడు అనుగ్రహం మాత్రం నాకు అనిపిస్తుంది. సినిమా జయ విజయాల పైన అది సెకండరీ అండి. కానీ అనుగ్రహం అనేది, దేవుడు అనుగ్రహం, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది నాకు అనిపిస్తుంది. అది మాత్రం 100% అనిపిస్తుంది. మామూలుగా మన దేవతల ఆరాధనలో అందరూ ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ కోరుకుంటారు. ఒక్కొక్క దేవతను ఆరాధిస్తుంటారు. జనరల్గా ఐశ్వర్యం అంటే జస్ట్ నాట్ కరెన్సీ, సంపద. ఐశ్వర్యం కోసం మామూలుగా లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ ఎక్కువ మంది ఏమంటారు, ఐశ్వర్యం కోసం ఆరాధించాల్సిన శివుణ్ణి అంటారు. సో మీరు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనలో మీకు ఐశ్వర్యం కూడా అందుతుంది. సో అంటే కమర్షియల్గా కూడా ఇది ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అవుతుందని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా మీ నోటు వాకు ఫలించాలి కోరుకుంటున్నాను.